Like all of my songs, I can say, most of them at least, that have been appreciated, I've shot while I've been on my period. So that is not excuse anywhere. And when we want things in par, and when we say we want things equally, I feel like we have to push beyond physiological barriers, right? Yeah. So psychological, physiological, all of this is all not an excuse. I have had easy periods mostly, not very painful, whereas my friends have terrible ones where they can't even move from the bed. It's different for everyone. Just because you can jump around does not mean someone else can too. Absolutely. I too have it far easy. And I still know the distinction between my individual experience versus how it must be in the far end of the spectrum, and would not use that to show myself in a better light. That was kind of pick me. Sri Leela, do better. Reading this while lying in bed with a hot water bag on the fourth day of my periods, I have already gone through 10 paths today. So yeah, she can shed the F up. Girl, same. I had the hot pack and I can barely move. The pain gives me headache. Out of all people in the world, doctors are supposed to understand. If you pay for your degree, these are the type of sentences that come out of your mouth. What the actual F? You have energy during period does not mean everyone has. What a pick me. She is neither an actress nor a doctor. No wonder she's getting trolled for buying her degree. Does she realize every period is not the same? That's why it is said half knowledge is more dangerous than no knowledge at all. And she calls herself a doctor. టాలీవుడ్లో రైజింగ్ స్టార్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మెడికల్ స్టూడెంట్ అయిన శ్రీలీల ఇప్పుడు ఒక బిగ్ కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటల వల్ల సోషల్ మీడియాలో లిటరలీ ఫైర్ అయింది. తను చేసిన ఒక్క స్టేట్మెంట్, పీరియడ్స్ ని ఎక్స్క్యూజ్ గా యూజ్ చేయకండి అని తను అనటం చాలా మందికి నచ్చలేదు. వాళ్ళు వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, పీరియడ్స్ ని ఎక్స్క్యూజ్ గా యూజ్ చేయకండి అని. కానీ ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మోటివేషన్ లా తీసుకోవాలా లేదా ఇగ్నోరెన్స్ లా కన్సిడర్ చేయాలా? ఎందుకంటే ఈ ఒక్క లైన్ వల్ల థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఫీల్ అయ్యారు, వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అని. డాక్టర్స్, ఉమెన్స్, నెటిజన్స్, ఎవ్రీబడి రియాక్టింగ్ స్ట్రాంగ్లీ. సోషల్ మీడియాలో ఫేక్ డాక్టర్ అన్న ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. మరి శ్రీలీల ఎగ్జాక్ట్ గా ఏమన్నది, ఆమె పాయింట్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ క్లియర్లీ. అండ్ ఈ రోజు మనం హైప్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ తో మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ని కొంచెం తెలుసుకుందాం. శ్రీలీల జస్ట్ అన్ యాక్ట్రెస్ కాదు, షీఈ్ ఆల్సో పర్సీవింగ్ మెడిసిన్. సో న్యాచురల్ గా పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు దట్ హర్ స్టేట్మెంట్ షుడ్ బి మెడికల్లీ అక్యురేట్ అండ్ రెస్పాన్సిబుల్. ఇంటర్వ్యూలో పీరియడ్స్ గురించి మాట్లాడుతూ షీ సెడ్ దట్ ఉమెన్ షుడ్ నాట్ యూస్ పీరియడ్స్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ వర్క్. ఇక్కడే ట్రిగరింగ్ అండ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ జనరల్ గా చూస్తే సింపుల్ గా అనిపించినా రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. అండ్ ఇంత ట్రిగరింగ్ రావడానికి మెయిన్ రీజన్ అదే. ప్రాబబ్లీ శ్రీలీల ఇంటెన్షన్ పాసిబుల్లీ డిసిప్లిన్ ఆన్ మెంటల్ స్ట్రెంత్ గురించి ఉండొచ్చు. మీనింగ్ డోంట్ లెట్ ఇట్ స్టాప్ యూ కంప్లీట్లీ అన్న యాంగిల్లో ఆమె కన్వే చేయాలి అని అనుకుంది. బట్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే షీ జనరలైజ్డ్ ఇట్. బికాస్ పీరియడ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అందరికి సేమ్ గా ఉండదు. సమ్ ఉమెన్ కి మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటే మనలో చాలా మందికి సివియర్ పెయిన్, వామిటింగ్, డిజినెస్, ఈవెన్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎక్స్క్యూజ్ అన్న వర్డ్ యూజ్ చేయడం చాలా ఇన్సెన్సిటివ్ గా సౌండ్ చేసింది. స్ట్రైట్ గా మెడికల్ ఫ్యాక్ట్స్ కి వెళ్దాం. పీరియడ్స్ అంటే జస్ట్ బ్లీడింగ్ కాదు, ఇట్స్ అ ఫుల్ హార్మోనల్ అండ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. అండ్ కామన్ సిమ్టమ్స్ లో లోవర్ అబ్డమెన్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్. ఐ కెన్ రిలేట్ టు బ్యాక్ పెయిన్, నాకు చాలా ఎక్స్ట్రీమ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఫటీగ్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్, నాజియా. అండ్ ఎక్స్ట్రీమ్ సివియర్ కండిషన్స్ లో కొంతమంది ఎండ్రోమెట్రిసిస్, పీసీఓఎస్, హెవీ బ్లీడింగ్ ని కూడా ఫేస్ చేస్తారు. అండ్ ఇవి యాక్చువల్లీ మెడికల్ కండిషన్స్, ఇవి ఎక్స్క్యూజెస్ కాదు. అండ్ చాలా స్టడీస్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి, సివియర్ మెన్స్ట్రక్చురల్ పెయిన్ ఇంటెన్సిటీ సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ పెయిన్ రేంజ్ తో కంపేర్ చేస్తారు. సో ఇఫ్ సమ్వన్ సేస్ దే కాంట్ ఫంక్షన్ నార్మలీ డ్యూరింగ్ పీరియడ్స్, ఇట్ కెన్ బి మెడికలీ వ్యాలిడ్. అండ్ నెటిజన్ రియాక్షన్ స్ట్రేట్ గా ఇదే ఉంది. మీరు మెడికల్ స్టూడెంట్ అయితే ఇలా జనరలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ స్పెషల్లీ క్రిటిసైజ్ చేస్తున్నారు బికాస్ ఇట్ ఇన్వాలిడేట్స్ రియల్ సఫరింగ్, creates a stigma and it pressures women to ignore health. And fake doctoring అన్న ట్రోలింగ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పీపుల్ ఫీల్ షీఈ్ ఓవర్ సింప్లిఫైయింగ్ అ రియల్ హెల్త్ ఇష్యూ. సో ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఫేక్ డాక్టర్ శ్రీలీల అన్న ట్రెండ్ నడుస్తుంది. బుక్ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ ఎంపతి అయితే లేదు అని తిడుతున్నారు. కానీ శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం తనకి సపోర్ట్ చేస్తున్నారు. తను డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది, వర్క్ కమిట్మెంట్ గురించి అని సపోర్ట్ చేశారు. శ్రీలీల తలుచుకుంటే బ్రేక్ తీసుకోవచ్చు కానీ తను పెయిన్ లో కూడా పని చేసింది అన్న ధైర్యం తనకుంది అని
కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. సి లెట్స్ బి ఫేర్, శ్రీలీల ఇంటెన్షన్ టాక్సిక్ కాదు. షీ మైట్ బి ఎంకరేజింగ్ రెసిలియన్స్. ఆమె పాయింట్ ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు లైఫ్ లో డిసిప్లిన్ ఇంపార్టెంట్, ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉన్నా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పడానికి ట్రై చేసింది. ప్రాబ్లం ఏంటి అంటే తను ఎగ్జిక్యూట్ చేసిన విధానం రాంగ్. వర్డింగ్ వల్ల మెసేజ్ అంతా కంప్లీట్ గా వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోయింది. అగైన్ వాట్ ఐ ఫీల్ ఈస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఒక స్టేట్మెంట్ అందరికి సేమ్ గా అప్లై చేసి జనరిక్ గా మాట్లాడడం తప్పే. దీనికి తోడు పాత ఇంటర్వ్యూస్ లో శ్రీలీల చెప్పిన మాటలు ఇప్పుడు తవ్వి తీయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, స్పెషల్లీ ద హార్డ్ వర్కింగ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి. శ్రీలీల చాలా సార్లు చెప్పారు, నేను షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నా హెల్త్ గురించి పట్టించుకోను, డాన్స్ అంటే పిచ్చి అని. దాన్ని క్లాష్ చేయడానికే నువ్వు వర్కహాలిక్ అయితే ఓకే, కానీ నార్మల్ జాబ్స్ చేసే లక్షల మంది అమ్మాయిల పెయిన్ ని నువ్వు జడ్జి చేయకూడదు అని కామెంట్స్ వస్తున్నాయి. ప్రతి ఇంటర్వ్యూలో తను డాక్టర్ అవ్వాలి అని చెప్పిన క్లిప్స్ ఇప్పుడు ఫేక్ డాక్టర్ మీమ్స్ మెటీరియల్ గా మారిపోయాయి. నా ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి అంటే, పీరియడ్స్ ఆర్ నాట్ జస్ట్ మైండ్ సెట్ ఇష్యూస్, దే కెన్ బి సీరియస్ మెడికల్ కండిషన్. సమ్ ఉమెన్ కెన్ ఫంక్షన్ నార్మలీ అండ్ సమ్ కెనాట్, బోత్ వ్యాలిడ్ పాయింట్స్. అండ్ పబ్లిక్ ఫిగర్ స్పెషల్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల తను కొంచెం రెస్పాన్సిబుల్ గా ఈ విషయాన్ని అడ్రస్ చేస్తుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో అది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు? శ్రీలీల చెప్పింది కరెక్టేనా, లేదా మెడికల్ స్టూడెంట్ అయ్యుండి ఇలాంటి జనరిక్ స్టేట్మెంట్స్ చేయడం తప్ప? పీరియడ్ లీవ్స్ అండ్ బ్రేక్స్ అమ్మాయిలకి ఇంపార్టెంటా, బేసిక్ రైటా కాదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.